హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించిన ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మెటీరియల్స్ అండ్ ఫైనల్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ 5th సెమిస్టర్ సంబంధించిన బీకామ్ జనరల్ రూరల్ అండ్ ఫార్మ్ క్రెడిట్ సబ్జెక్ట్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. ఫ్రెండ్స్, చూడండి, మనకి టోటల్గా ఈ సబ్జెక్ట్ యొక్క 5 యూనిట్స్ ఉంటాయి. ఈ 5 యూనిట్స్కి సంబంధించిన 10 మార్క్స్ అండ్ 5 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫ్రెండ్స్, ముందుగా మన ఎగ్జామ్ మోడల్ పేపర్ వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది అంటే, ఫస్ట్ సెక్షన్ ఏ నుంచి ఏంటంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ తర్వాత 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. మనకి ఏంటంటే ఫస్ట్ సెక్షన్ ఏలో 5 మార్క్స్ సంబంధించినవి 8 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 8లో మీకు ఇష్టం వచ్చిన ఏ అయినా 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోద్ది. 5 × 5 25 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ బి నుంచి ఏంటంటే 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 10 మార్క్స్వి ఏ విధంగా ఇస్తాడంటే, ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ 2 క్వశ్చన్స్లో మీకు ఇష్టం వచ్చిన ఏదైనా 1 క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే సరిపోద్ది. ఆ విధంగా 5 × 10 50. ఆ విధంగా మనకి టోటల్గా ఎగ్జామ్ పేపర్ వచ్చేసరికి 75 మార్క్స్ ఉంటుంది. 25 మార్క్స్ ఏమో మీ సార్ లేదా మీ మేడం గారు వేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఎనీవేస్, మనకి సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఏ యూనివర్సిటీ వాళ్ళకైనా ఒకే విధంగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఎగ్జామ్ మోడల్ పేపర్లో డిఫరెంట్ యూనివర్సిటీ వాళ్ళకి చేంజ్ ఉండొచ్చేమో. ఓకేనా? ఎనీవేస్, నేను ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. 5 యూనిట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ రూరల్ క్రెడిట్. వాట్ ఈస్ రూరల్ క్రెడిట్ అండ్ explain its classification. What is financial inclusion and explain its objectives and importance. What is RuPay card and explain its features and benefits. What is rural development and explain its objectives and strategies. Explain about various rural development schemes. Explain the meaning and concept, features and objectives of self-help groups. Next, rules and regulations of SHGs. Explain about finance for small scale industries. What is farm credit and explain its scope and importance. Define farm credit and explain its classification of agriculture credit. Explain the problems faced by farmers in receiving credit and explain the remedial measures. What is Kisan Credit Card? What is Kisan Credit Card Scheme? Explain the cooperative credit structure in India and give suggestions to make it more effective. Describe about functioning and performance of NABARD. Describe the role of commercial banks in financing of agriculture. Explain the role of RRBs in farm credit. Explain the procedure to be followed while sanctioning farm loan by banks. Describe the analysis. Friends, ఇక్కడ బై మిస్టేక్ క్యూ పడింది, సారీ, ఇక్కడ వై అనమాట. Describe the analysis of 3 R's. Explain the 5 C's to analysis the credit worthiness of customer. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మనకి 10 మార్క్స్ సంబంధించినవి 20 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. 5 యూనిట్కి సంబంధించినవి. నెక్స్ట్ 5 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాము. Explain the major problems of rural credit system. What is financial inclusion and explain its advantages. How is RuPay card different from MasterCard and Visa. Explain various types of agriculture credit. Explain the need and importance of SHGs. Explain the function of SHGs. Define farm credit finance. What is cost of credit and explain it briefly. Write a short note on Kisan Credit Card Scheme.
Write the objectives and functions of lead bank scheme. Explain guidelines for recovery of agriculture advance. Explain the causes of overdues. Explain the general principles of sound lending. Write about C's credit analysis. Explain about rural credit survey reports. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి 5 మార్క్స్ సంబంధించిన 15 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా, ఎనీవేస్ టోటల్గా 10 మార్క్స్వి అండ్ 5 మార్క్స్వి ఈ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఇవి. ఓకేనా, ఏ యూనివర్సిటీ వాళ్ళకైనా సరే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి సేమ్ ఒకేలా ఉంటాయి. మేబీ చేంజ్ అయితే మోడల్ పేపర్లో చేంజ్ అవ్వచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్. ఫ్రెండ్స్, నేను డిగ్రీ 5th సెమిస్టర్ సంబంధించిన బీకామ్ కంప్యూటర్స్ అండ్ బీకామ్ జనరల్ వాళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, మీకు కావాల్సిన వీడియో అనేది 5th సెమిస్టర్ సంబంధించినవి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్.